శ్యామ్, రాధ వాళ్ళిద్దరూ కూడా బయట కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో రాధ అయితే రుక్మిణి రావడం చూసి, ఏమండి మళ్ళీ ఆ రాక్షసి వచ్చేసిందండి, మన పండు దగ్గరికి రాక్షసి వచ్చింది, కావాలంటే చూడండి అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ రుక్మిణి అలా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది చూసి శ్యామ్, రాధ ఇద్దరు కూడా లేచి నిలబడతారు. రుక్మిణి రాగానే పండు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. అది విని రాధ అయితే, నువ్వు పండుని ఎందుకు కలవడానికి వచ్చావు, నీకు పండుకి సంబంధం ఏంటి, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి రాధ గట్టిగా అరుస్తుంది. అది విని మధుర అయితే, ఏంటండి బయట ఏదో గొడవలా ఉంది అని చెప్పి బయటికి వెళ్తారు. ఇక రుక్మిణి అయితే, నా పండుని నేను చూడడానికి వచ్చాను అని చెప్పి అంటుంది. అది విన్న మధుర అయితే, ఏంటే నువ్వు పండుని చూసేది, ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది విని శ్యామ అయితే మౌనంగా ఉంటాడు. ఇక రుక్మిణి, నాకు పండుకి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు మాత్రం తెలుసు, మీకు కూడా తెలుసు కదా, నాకు మాత్రమే కాదు మీకు కూడా తెలుసు కదా, అయినా రాధ కన్నా నాకే ఎక్కువ హక్కు ఉంది, నేను పండుని చూసే వెళ్తానని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అది విన్న మధుర అయితే, ఏంటే నువ్వు చూసి వెళ్ళేది, ఎక్కడి నుండి వెళ్తావా, 2 వాయించమంటావా అని చెప్పి మధుర అంటుంది. ఏమండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి పండుకి నాకు ఉన్న సంబంధం ఏంటో, అయినా మీరు కూడా నా మెడలో తాళి కట్టారు కదా, నాకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.